హలో, గుడ్ ఈవినింగ్ మెట్రికన్ ఫ్యామిలీ మెంబర్స్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఫర్ అచీవింగ్ 1005 crores turnover in 2021. And congratulations to our chairman and managing director, Dr. Enviro Garu, and Harsha Garu, Hardev Garu, to lead మన టీంని లీడ్ చేసినందుకు. అది ఇంగ్లీష్ వద్దులేండి, తెలుగులో మాట్లాడడం ఫ్రీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నా జర్నీ మెట్రో గేమ్ ఆల్మోస్ట్ 10 years కంప్లీట్, 11th year నడుస్తుంది. 2010 October 15th నేను మన ఎండి గారిని కలిశాను. ఇంటర్వ్యూ జరిగింది, సెలెక్ట్ అయ్యాను. 2000 November 15th జాయిన్ అయ్యాను ఆర్గనైజేషన్లో. జాయిన్ అయినప్పుడు ఒక యాజ్ ఏ క్యాడ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు తెలిసిన క్యాడ్ ఒకటే, ఆటో క్యాడ్ జాయిన్ అయ్యి డ్రాఫ్టింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 2011లో May 5th వైజాగ్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసాం. ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే. ఒకసారి బ్యాక్ చూసుకుంటే ఆ రోజు ఎండి గారు పూజ చేయటం, నేను ఆ కెమెరా ఇచ్చుకుని, నా ఫోన్ ఇచ్చుకుని అటు ఇటు తిరిగి ఫోటోలు తీయటం, అది ఇంకా నా కళ్ళ ముందు అలాగే ఉంది. 2011 May. అండ్ అదే ఇయర్ November 15th మేము ఫస్ట్ స్లాబ్ వేసాం. ఎస్ఆర్ఎస్ బ్లాక్ ఫస్ట్ స్లాబ్. అంటే ఎగ్జాక్ట్గా నేను జాయిన్ అయిన 1 yearకి ఫస్ట్ స్లాబ్ వేసాం అనమాట. అంటే వేసామంటే నేను ఒక్కడనే వేసానని కాదు, టీంలో నేను ఒక మెంబర్. 2011 అలా కంప్లీట్ అయింది. 2012కి వస్తే, ఇందాక ఫస్ట్ స్లాబ్ వేసామని చెప్పాం కదా, ఈ స్లాబ్కు మెమరీ ఉంది. 30 hours పట్టింది స్లాబ్. వేరే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్. అంటే టుడే మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి స్లాబ్ కంప్లీట్ అయ్యి ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 30 hours. ఎందుకంటే ఫస్ట్ స్లాబ్ అన్నమాట. 2 కాంక్రీట్ మిల్లర్స్ కొన్నాము, అండ్ పంపు. అక్కడ టీంకి ట్రైనింగ్ లేదు, కొత్తగా ఎక్స్పెరిమెంట్ లాగా కొత్తగా స్టార్ట్ చేసాం. మ్యాన్ పవర్తో వాటితో అక్కడ కొన్ని ఇష్యూస్తో కొంచెం డిలే అయింది. అయినా సరే ఎవరు కదలకుండా స్లాబ్ మీద అలాగే ఉన్నాం. 30 hours సైట్లోనే అలాగే కూర్చొని అలాగే స్లాబ్ మీద కూర్చున్నాం. కంప్లీట్ చేసాం. 2012 అలా గడిచింది. నెక్స్ట్ కేమ్ టు 2013 వచ్చింది. 13 రాగానే యూనిట్ 1కి ఎఫ్డిఏ ట్రిగర్ అయింది. ఫస్ట్ సెక్షన్లో ఎఫ్డిఏ. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, అక్కడ ఎఫ్డిఏ నడుస్తుంది, ఎండి గారు బయట ఉన్నారు, నేనేమో R&Dలో ఉన్నాను. పిలిచారు, వెళ్ళాను. సుధీర్, మనం వైజాగ్లో సెక్యూరిటీ, క్యాంటీన్, చేంజ్ రూమ్స్ అన్నీ ఒకటి బిల్డింగ్ డిజైన్ చేయాలి. ఇది కాన్సెప్ట్, నేను ఇలా అనుకుంటున్నాను. టెర్రస్ మీద పార్కింగ్, కింద క్యాంటీను, మిడిల్లో చేంజ్ రూమ్స్, హైట్స్, సెక్యూరిటీ అంతా స్టార్టింగ్లో ఇలా అనుకుంటున్నానని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ అప్పుడు బేసిక్స్ ఉన్నాయి అంతే. దాన్ని కాన్సెప్ట్ నుంచి వర్కౌట్ చేసుకుని దాన్ని డిజైన్గా మార్చుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి మాకు 2 years పట్టింది. దానికి చాలామంది కన్సల్టెంట్లు వచ్చారు, దగ్గర 5-6 కన్సల్టెంట్స్ వచ్చారు, వెళ్ళారు. మన ఫ్రీక్వెన్సీకి వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం, వాళ్ళ కాన్సెప్ట్కి మన కాన్సెప్ట్కి, మనం అనుకున్న కాన్సెప్ట్ని వాళ్ళకి ప్రాపర్గా ప్లాన్ చేయలేకపోవడం, ప్రాపర్ డిజైన్ రాలేకపోవడం, అది దానికి ఒక 2 years అలా దాన్ని తీసుకున్నాం. అండ్ 2013లో ఫస్ట్ అది అయిన తర్వాత 2013లోనే మేలో ఏ బ్లాక్ అంటే ఎస్ఆర్ఎస్ బ్లాక్, పాత ఎస్ఆర్ఎస్ బ్లాక్, ఏ బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ మేలో స్టార్ట్ చేసాం 2013లోనే.
అది కొన్నాళ్ళు నడిపాము. దాని తర్వాత మనకి కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అంటూ మళ్ళీ ఆపాము. నెక్స్ట్ 2014కి వచ్చాం. 2014కి వచ్చేటప్పటికి 2014లో ఒక హుదూద్ మెయిన్గా హుదూద్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. వైజాగ్ మొత్తం ఫార్మసిటీ మొత్తం చిమ్నీలు గోడలు అన్నీ చాలా పడిపోయినాయి. అక్కడ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అక్కడ ఒక టీం, ఎమర్జెన్సీ టీం అని ఒక టీం వర్క్ చేశారు ఆ మూమెంట్లో. అసలు వర్షం పడుతూ ఉంటే వర్షంలో ఉండి వాటర్ని డైవర్ట్ చేసి మన కాంపౌండ్ వాల్స్ కానీ అక్కడ పంప్స్ ఆన్ చేయటం కానీ టైమ్లీ అంతా చాలా రిస్కీ టీం లాగా వర్క్ చేశారు. పవర్ లేదు, ఫుడ్ లేదు, పనిచేశారు 2014లో. యాక్చువల్గా మనం 2011 నుంచి మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మన కాంపౌండ్ వాల్స్ పడని కాంపౌండ్ వాల్ అంటూ లేదు వైజాగ్లో. అన్ని వాల్స్ పడినాయి. అంటే పడిపోయినాయి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం. దానికి చాలా కాస్ట్ అయింది. దానికి దేనికి బెదరకుండా వెనకాల నిలబడి ఎండి గారు ముందుకు నడిపించారు. అంటే కొన్ని డిజైన్ ఫాల్ట్స్ 2014 అలా జరిగింది. 2015కి వచ్చాం. 2015లో 2010 నుంచి నేను పడిన కష్టానికి, నేను ఇన్ ది సెన్స్ మా టీం మేనేజ్మెంట్ కళలు, ఎండి గారు కష్టానికి ఒక ఓరట్లాగా Feb 8న ఒక ఇనాగ్రేషన్ లాగా పెట్టి అందరినీ పిలిచి అక్కడ చిన్న సెలబ్రేషన్స్ చేసాం. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది ఆ ప్లాంట్కి, మాకు, ఎస్పెషల్ నాకు. ఆ రోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఫెబ్లో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోతాయి. ఆ రోజు నేను చెప్పులు వేసుకోకుండా ప్లాంట్ మొత్తం తిరిగాను. ఆ రోజే తిరిగాను. ఎందుకంటే ఆ హ్యాపీ మూమెంట్, హ్యాపీనెస్లో ఉన్నా కదా, ఏం తెలియదు నాకు. ఎండని, కాళ్ళు కాలుతున్నాయి అని అలాంటివి ఏం తెలియకుండా ప్లాంట్ మొత్తం వచ్చి మన ఫ్రెండ్స్ అందరు, కొలీగ్స్ అందరూ వచ్చారు అక్కడికి ప్లాంట్ చూడటానికి. వాళ్ళందరిని పట్టుకుని అటు తిరిగి ప్లాంట్ మొత్తం చెప్పులు లేకుండా తిరిగాను ఎండలో. కష్టం మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాం మూమెంట్. 15 అది ఫస్ట్ హాఫ్లో అలా అది మన ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి డ్రమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చెప్పి ఎండి గారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 15లో దాని గురించి స్టార్ట్ చేసి, అండ్ 15 ఎండింగ్ కల్లా 16 కల్లా స్టార్ట్ చేసేసాం. 16లో స్టార్ట్ అయిపోయింది, 16లో స్టార్ట్ అయిపోయింది. అండ్ 16కి వచ్చేటప్పటికి యూనిట్ 1 మళ్ళీ ఎఫ్డిఏ ట్రిగర్ అయింది. ఆ సిచ్యువేషన్లో చాలా కంగారు పడ్డాం, భయం వేసింది ఏం జరుగుతుందని. ఎండి గారు ఇచ్చిన మోటివేషన్ అనుకోవాలో, ఆయన గైడెన్స్తో ఆ ఎఫ్డిఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సక్సెస్ అయింది ఆడిట్. అండ్ 2016లోనే యూనిట్ 2 గేట్ ముందు ఉన్న బిల్డింగ్ ఉంది కదండి, అంతకుముందు ఇంకో బిల్డింగ్ ఉండేది, చిన్న బిల్డింగ్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్. దాన్ని బ్రేక్ చేసి ఆ వర్క్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసాం. అండ్ కమింగ్ టు 2017 కమింగ్ వస్తే కంపెనీ 500 crores టర్న్ ఓవర్ రీచ్ అయింది. అదొక మెమొరబుల్ ఇయర్గా అయింది ఆ ఇయర్. అండ్ నెక్స్ట్ 2018కి వస్తే, అండ్ E&J 105 meters బ్లాక్
105 మీటర్స్ ప్రొడక్షన్ బ్లాక్. ఈఎన్జే క్లీన్ రూమ్స్ వర్క్స్ని డిజైన్ స్టార్ట్ చేసాం 2018లో. 18లో స్టార్ట్ చేసిన దాన్ని మొన్న 21లో హ్యాండ్ ఓవర్ చేసాం కంప్లీట్గా, అంటే ఫేజ్ వైజ్గా ఇచ్చుకుంటాం. అండ్ 2018లో మన హర్ష గారు సిఓగా ఛార్జ్ తీసుకున్నారు. వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆయన ఛార్జ్ తీసుకోవడం. నెక్స్ట్ 19కి వస్తే ఎఫ్డిఏ కాజీపల్లి ఎఫ్డి అనగానే భయం వేసింది. కాజీపల్లి ఎఫ్డిఏ ప్రాపర్ వేర్ హౌస్ లేదు. కాజీపల్లి అంటే ఇంటర్మీడియట్ ప్లాంట్ రిక్వైర్మెంట్ ఎఫ్డిఏ నామ్స్కి మీట్ అవుతుందా లేదా, డౌట్స్ ఎన్ని మైండ్లో. దీన్ని ఎలా ఫార్వర్డ్ వెళ్ళాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఆ విషయంలో వేర్ హౌస్ కట్టాలి అని డెసిషన్ తీసుకున్నారు. ఎండి గారు డెసిషన్ తీసుకున్నారు వేర్ హౌస్ తీసుకోవాలని, కట్టాలని. ఎలా కట్టాలి అంతా కూడా డెసిషన్ తీసుకున్నారంటేనే ఆయన ఒక కాన్సెప్ట్ రెడీ అయిపోయి ఉంటుంది ఆయన మైండ్లో. ఇలా చేద్దాం, కొంచెం స్పీడ్గా చేస్తే ఎఫ్డీకి మన హ్యాండ్ ఇచ్చేయచ్చు అన్న కాన్సెప్ట్లోంచి డే అండ్ నైట్ కూర్చొని ఎఫ్డిఏ కంప్లీట్ చేసాం. ఆ వేర్ హౌస్ కంప్లీట్ చేసాం. 45 డేస్లో వేర్ హౌస్ కంప్లీట్ చేసాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అనుకోవాలా, లేకపోతే హ్యాపీయెస్ట్ అనుకోవాలా, ఓకే, సమ్ వన్ గ్రేట్ మైల్ స్టోన్ అనుకోండి, సంథింగ్ అలా ఇన్ మై కెరియర్. ఎఫ్డిఏ అయిపోయింది, సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే మన హరదేవ్ గారు సిఎస్ఓగా ఛార్జ్ తీసుకున్నారు ఆ ఇయర్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నాకు 2018లో ఫైర్ అయిన ప్రొడక్షన్ బ్లాక్ ఫస్ట్ స్లాబ్ 2019 అక్టోబర్లో స్లాబ్ వేసాం. చాలా కష్టపడి వేసాం. అది 2019 అలా అయింది. అండ్ 20కి వచ్చాం. 20కి రావడంతోనే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చింది, ఇండస్ట్రీ మొత్తం బంద్ అయిపోయింది. ఈ టైంలో సొసైటీకి మనం ఏం చేయగలమా అని ఆలోచించారు ఎండి గారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద శానిటైజర్సు, ఫుడ్డు, ఇవన్నీ సొసైటీకి తన వంతు బాధ్యతగా ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. యాజ్ ఎ టీమ్ మెంబర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకనంటే ఇలాంటి బాసు అందరికీ దొరికినోడు మాత్రం అండర్ హిజ్ గైడెన్స్తో వర్క్ చేస్తే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. యాజ్ ఎ క్యాడ్ ఇంజనీర్గా స్టార్ట్ అయిన నేను ఈరోజు స్పీచ్ ఇచ్చేంత స్థాయికి వచ్చానంటే, స్పీచ్ కాకపోయినా ఏదో సంథింగ్ వీడియో ఏదో మాట్లాడి ఈ స్థాయిలో ఉన్నానంటే వెనకాల ఉన్న గాడ్ ఫాదర్ అనుకోవాలి. అండ్ కమింగ్ టు 2021, 1,005 crores టర్న్ ఓవర్ అచీవ్ చేసాం. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాయి. నాట్ ఒక్కళ్ళ ఇది కాదు, కానీ విజన్ మాత్రం ఒక్కళ్ళదే. విజన్ మాత్రం ఎండి గారిది. ఆయన ఇండియాలో టాప్ 5 కంపెనీస్లో మెట్రో గేమ్ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యి వర్క్ని ఓన్ చేసుకుని, ఏదో 9కి వచ్చి 5కి వెళ్ళిపోతున్నాం అన్న మెంటాలిటీతో వర్క్ చేయకుండా
వర్క్ను ఓన్ చేసుకోండి. వర్క్ను ఓన్ చేసుకుంటే వర్క్ని ఎంజాయ్ చేయొచ్చు. వర్క్ని ఎంజాయ్ చేస్తే టార్గెట్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇలాంటి అచీవ్మెంట్స్ కూడా మనం ఇంకెన్నో రీచ్ అవ్వచ్చు. అండ్ ఇదంతా నా కళ్ళ ముందు జరిగిన నా బ్యాక్ నేను చూసుకుంటే నాకు కనిపించేది ఇది ఈ 11 ఇయర్స్లో మెట్రోగేమ్. ఎంతో ఎక్కువ టైం నేను ఎండి గారితో స్పెండ్ చేసే అవకాశం నాకు కలిగింది. ఎస్పెషల్లీ వైజాగ్ ట్రావెలింగ్ టైంలో. వైజాగ్ ట్రావెల్ చేసినప్పుడు గెస్ట్ హౌస్లో ఇద్దరం ఒకే చోట ఉండేవాళ్ళం. నైట్ ఫ్యాక్టరీలో 7:30, 8 అయ్యేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన సేమ్ అయ్యే డిస్కషన్స్ కంటిన్యూ చేసేవాడు. ఎర్లీ మార్నింగ్ లేకగానే మళ్ళీ ఆర్ఎండ్ టీముని గెస్ట్ హౌస్ పిలిపించుకొని ఒక మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండి 18 to 20 అవర్స్ 18 అవర్స్ మినిమం వర్క్ చేసేవాళ్ళం డైలీ. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను అనుకుంటున్నాను. చెప్పాల్సిందన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. మీ టీంలో మెంబర్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్.